संत श्री सेवालाल महाराज की దయచేసి అందరూ కూడా నిశ్శబ్దం పాటించాలి. ఈరోజు గిరిజన బంజారాల యొక్క ఆరాధ్య దైవం, గిరిజన జాతిని యావత్ బంజారా సమాజానికి దిక్సూచిగా నిలిచినటువంటి, సనాతన ధర్మం వైపు అడుగులేయించినటువంటి మా బంజారాల యొక్క ఆరాధ్య దైవం మా సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ గారి యొక్క 287వ జయంతి ఉత్సవాలు మహాభోగ్ భండార్ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం హైదరాబాద్ నడిబొడ్డున ఎస్టీ మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మరియు బంజారాల కోసం, యావత్ గిరిజన జాతి కోసం ఒకవైపు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నటువంటి సంక్షేమాలు కానీ, ఈ రాష్ట్రంలో గిరిజనులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా నేనున్నానంటూ నిత్యం మాకు భరోసా ఇచ్చేటువంటి మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ ఎన్ రామచంద్రన్న గారికి ప్రత్యేకంగా యావత్ గిరిజన సమాజం పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యొక్క కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శులు పెద్దలు శ్రీ చంద్రశేఖర్జీ గారు, అదేవిధంగా మా గిరిజన జాతి ఆణిముత్యం మరి నిత్యం గిరిజనుల కోసం పోరాటం చేసేటువంటి మా అన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ గారు, అదేవిధంగా బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మా అన్న వేముల అశోక్ గారు, అదేవిధంగా ఆత్మీయ మిత్రులు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సోదరులు భరత్ ప్రసాద్ గారు, మరి యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నటువంటి యావత్ గిరిజన జాతి బిడ్డలందరికీ, మరి నిజామాబాద్ జిల్లా నుంచి మరి అనేక జిల్లాల నుంచి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నటువంటి మా యొక్క వేద పండితులకి, మా యొక్క సంత్ సాధువులందరికీ కూడా, మరి మీడియా మిత్రులకు అందరికీ కూడా ఈ యొక్క సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈనాటి యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ గారిని కోరుతా ఉన్నాం.